నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. మంచి దిగుబడి రావాలంటే పంటలకు సంబంధించి భూమి అనేది చాలా ముఖ్యం. అలాంటి భూమికి సంబంధించి భూసార పరీక్షలు ఎలా చేస్తారు, దానికి సంబంధించి మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, సేకరించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దాన్ని ఎలా విశ్లేషిస్తారు, ఏ విధంగా మనకు ఏ భూమి ఎలా ఉంది, ఎలాంటి పంటలు వేయాలి, ఇలాంటి విషయాలని ఎలా చెప్తారు, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ టి చైతన్యమ్మ. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. మరి నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ భూసార పరీక్షలు అనేది ఎందుకు చేయించాలంటారు? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేలలు వాటిలో ఉన్న పోషకాలతో పాటు మన అదనంగా మన సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలని తీసుకొని మొక్కలకు అందజేస్తాయి. ఈ పోషకాల వల్ల మొక్క దిగుబడి పెరుగుతుంది. సో రైతులు ఈ పోషకాలని తెలుసుకోవడానికి ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష అనేది చేయించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే, భూసార పరీక్ష ద్వారా మనకి అదనపు రసాయనాల వాడకం తగ్గించుకోవచ్చు, మరియు అదనపు రసాయనాలకు కావలసిన ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు రైతులు. ఓకే మ్యామ్, అసలు భూసార పరీక్ష చేయించుకోవాలంటున్నారు, మరి ఎప్పుడు చేయించుకోవాలంటే భూసార పరీక్ష చేసుకోవడానికి సర్టెన్ పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఆ టైంలో చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా మనం పంట కాలం కాకుండా ఈ ఖాళీగా ఉన్న సమయంలో, అంటే ఏప్రిల్ మే మాసంలో పంటలు లేని సమయంలో మనం భూసార పరీక్ష చేసుకున్నట్లయితే, నమూనా సేకరించినట్లయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు భూసార పరీక్ష చేయించుకోవడానికి మట్టి నమూనా సేకరించడం చాలా కీలకం కాబట్టి ఎలా సేకరిస్తారు మ్యామ్? అంటే మట్టి నమూనా ఎలా తీసుకోవాలి, దానికి ఏమైనా పద్ధతులు ఉంటాయా? రైతు మిత్రులకి ఏం చెప్తారు? ముఖ్యంగా మనం రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ పంటకైతే భూసార పరీక్ష చేయించుకోవాలనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మన పంట పొలాల లేదంటే మన పండ్ల తోటలకి చేయించుకోవాలా అనేది. మొదటగా మనం పంట పొలాలకి సేకరించుకోవాల్సినట్లయితే, మొదటగా మనం రైతు తన పొలం ఎన్ని ఎకరాలు ఉంది, ఉదాహరణకి ఒక రైతుకి 2 ఎకరాలు ఉంది, ఆయన ఒకే పంట వేస్తున్నట్లయితే మొదటగా చూడవలసింది ఏంటంటే, మనం భూసార పరీక్ష చేసే నేల ఒకే రంగులో ఉందా, లేకపోతే కొంత ఎర్ర నేల కొంత నల్ల నేల ఉన్నట్లయితే దాన్ని విభజించుకొని తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నేల రంగు చూసిన తర్వాత మనం ఎత్తు పల్లం అనేది కూడా చూసుకోవాలి. ఎత్తు పల్లంగా నేల ఉన్నట్లయితే ఎత్తుగా ఉన్న నేలని ఒక భాగంగా, పల్లంగా ఉన్న నేలని ఇంకో భాగంగా విభజించుకొని నమూనా సేకరించాలి. ఇలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చూశాక మనము ఫస్ట్ మనం నేలని ఏ పంటలు వేస్తున్నామో చూసుకున్నాక, మనము నేలలో ఒక 7 నుంచి 8 చోట్ల మట్టి నమూనాన్ని జిగ్జాగ్ వేలో సేకరించాలి. ఇలా సేకరించేటప్పుడు ఫస్ట్ మనం వి ఆకారంలో గుంత తీయాలి. ఈ వి ఆకారంలో మనం గుంత తీసేసి, ఆ తరువాత మొత్తం గుంత తీసి మట్టి తీసివేసినాక ఆ వి ఆకారంలో 1 ఇంచు మందం గోడని పైనుంచి కింద వరకు మనం మట్టి నమూనాని సేకరించి, అలా 8 చోట్ల మనం మట్టి నమూనాని సేకరించాలి. ఇలా సేకరించిన మట్టిని మనం ఒక దగ్గర వేసేసి, ఎక్కువ మట్టి వస్తుంది. మనం 8 నుంచి 10 చోట్ల మట్టి నమూనా తీసినట్లయితే చాలా మట్టిని మనం సేకరిస్తాము. ఈ మట్టిని మనం క్వార్టరింగ్ పద్ధతిలో విభజించుకోవాలి. ఈ మట్టిని ఒక రౌండ్ షేప్లో వేసేసుకొని 4 భాగాలుగా విభజించి, ఆపోజిట్ అంటే ఎదురుగా ఉన్న భాగాలని తీసివేసి మళ్ళీ ఎదురు భాగాలని కలుపుకోవాలి. ఇలా మనం 1/2 కిలో మట్టి వచ్చేంత వరకు ఈ క్వార్టరింగ్ పద్ధతిని చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక, ఆ క్వార్టరింగ్ పద్ధతి చేసుకున్నాక ఆ 1/2 కిలో మట్టిని మనం ఒక కాటన్ సంచిలో కానీ లేదా పాలిథిన్ బ్యాగ్లో కానీ వేసి, దీనితో పాటు రైతు వివరాలు కూడా ఇవ్వాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు మట్టి నమూనా ఎలా సేకరించారో మీరు చెప్పారు, కానీ రైతు మిత్రులు తెలుసో తెలియక కొన్ని తప్పుదాలు చేస్తుంటారు కాబట్టి నమూనా సేకరించే క్రమంలో చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయి అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం? ఈ నమూనా సేకరించేటప్పుడు ముఖ్యంగా మనము చెట్ల కింద తీయకూడదు. ఎందుకంటే చెట్ల కింద నీడ ఉండడం వల్ల, ఎక్కువగా ఆకు రాలడం వల్ల మనకు పోషకాలు కొంచెం ఎక్కువ తక్కువగా కూడా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనము కాలువల్లో కూడా మట్టి అనేది తీయకూడదు. కాలువలో ఎప్పుడు నీళ్లు వెళ్ళడం వల్ల మట్టి అనేది కొట్టుకుని పోతుంది. దానివల్ల కూడా మనకి రిప్రజెంటేటివ్ శాంపిల్ అంటే కరెక్ట్ శాంపిల్ అనేది రాదు. ఇంకొకటి గట్ల పక్కన కూడా తీయకూడదు. ఇంకొకటి మనం
రైతులు ఎండాకాలంలో మనకి ఎక్కువగా పెంట కుప్పలు అలా వేసుకుంటారు. ఆ పొలాల్లో ఆ పెంట కుప్పలు పక్కన కూడా మనం నమూనా తీసుకోకూడదు. ఈ జాగ్రత్తలు కంపల్సరీగా రైతులు పాటించాలి. ఓకే, ఇప్పుడు భూసార పరీక్షకు సంబంధించి మీరు చెప్పిన విధానంలోనే వాళ్ళు నేలను సేకరించారు, మీ దగ్గర పంపించారు, ఫలితాలు వస్తాయి కదా, వాటిని ఎలా విశ్లేషించుకోవాలి, ఎలా తెలుసుకోవాలి ఏంటిదని? ఈ సేకరించే విధానంలో ఒకవేళ ఇవన్నీ పాటించి రైతు నమూనాను ఇచ్చేటప్పుడు కొన్ని కంపల్సరీ రైతు పేరు, గ్రామము, మండలము, ఇంకా ఏ పంటలు ఇంతకుముందు రైతు వేశారు మరియు ఏ పంట వేయదలుచుకున్నారో కూడా మనం కంపల్సరీగా నమూనాతో పాటు పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఇలా పంపించాక వాళ్ళు పరీక్షించి మనకి దీంట్లో అన్ని వివరాలు ఇస్తారు. ఈ పరీక్షా కేంద్రంలో ఇచ్చేది సాయిల్ హెల్త్ కార్డ్. ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అంటే మట్టి నమూనా పరీక్షా ఫలితంలో ఫస్ట్ మనము నేల రంగు ఒకటి ఇస్తారు. తర్వాత నేల యొక్క స్వభావం అంటే అవి తేలిక నేలలా లేకపోతే బరువు మధ్యస్థ నేలలా అనేది కూడా తెలుపుతారు. ఇంకోటి ఉదజని సూచిక అంటే pH వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని చూసినట్లయితే దీంట్లో మనకి కొన్ని రేంజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదజని సూచిక అనేది పోషకాలు మొక్కకి లభ్యమవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉన్నట్లయితే అన్ని పోషకాలు మొక్కలకి లభ్యమవుతాయి. కానీ చాలామంది నేలల్లో ఈ ఉదజని సూచిక బాగా రసాయనాలు వాడడం వల్ల ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఉదజని సూచిక 8 పైన ఉన్నట్లయితే చాలా పోషకాలు మొక్కకు అందవు. సో ఉదజని సూచిక అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత లవణ సాంద్రత తెలుస్తుంది, ఈసీ అన్నమాట. ఈ వాల్యూ వల్ల ఏంటంటే ఎక్కువ లవణాలు ఉన్నట్లయితే భూమి చౌడు బారిపోతుంది. దీనికి కూడా కొన్ని వాళ్ళు రేంజెస్ ఇస్తారు. దీన్ని బట్టి మనకి ఆ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారి కానీ సైంటిస్ట్ కానీ మీకు తెలుపుతారు ఉదజని సూచిక అంటే ఈ లవణ సాంద్రత ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, దానికి ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఏమి చేయాలి అనేది కూడా మీకు తెలుపుతారు. దాని తర్వాత లభ్య పోషకాలు అన్ని నత్రజని, భాస్వరము, పొటాషు, వీటితో పాటు సూక్ష్మ పోషకాలు వీటన్నీ కూడా సరి అయిన దాంట్లో ఉన్నాయా లేదంటే ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా, ఎంత వేసుకోవాలి అనేది కూడా మీకు సాయిల్ హెల్త్ కార్డు ద్వారా రైతులకి సైంటిస్టులు కానీ వ్యవసాయ అధికారులు కానీ మీకు తెలుపుతారు. మ్యామ్, ఇంకొకటి ఇప్పుడు భూసార పరీక్షలు చేశారు, ఫలితాలు వచ్చాయి, దాని ప్రకారం ఎరువుల మోతాదు తగ్గించుకోవడం అట్లా చేయొచ్చా, ఎలా ఉంటుంది ఇదంతా? ఇప్పుడు భూసార పరీక్ష ద్వారా మనకి ఎరువులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు మేము తెలిపినట్లు ఉదజని సూచిక అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా చెప్తారు. పోషకాలు కూడా ఆల్రెడీ మన భూముల్లో భాస్వరం ఎక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు భాస్వరం తగ్గించమని కూడా రైతు సోదరులకు మనం చెప్తాము. భాస్వరం ఎక్కువగా వేయడం వల్ల కూడా సూక్ష్మ పోషక లోపాలు అనేది ఎక్కువగా వస్తాయి. అంటే భాస్వరం ఎక్కువ ఉన్న నేలల్లో జింకు, ఐరన్ లోపం మనకి ఎక్కువగా కనబడుతుంది. ఈ భాస్వరం ఎక్కువైనప్పుడు జింకుని, ఐరన్ని మొక్క తీసుకోకుండా ఈ భాస్వరం కాంప్లెక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట వీటితో. కాబట్టి ఆల్రెడీ మీరు ఐరన్, జింక్ భూమిలో ఉన్నా సరే భాస్వరం ఎక్కువగా ఉండడం వల్ల మొక్క పోషకాలు తీసుకోలేదు. సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా మీకు తెలియజేస్తాము. ఓకే మ్యామ్, ఇప్పుడు సాధారణంగా ఉండేటువంటి భూమిలో మీరు మట్టి నమూనా సేకరణ చెప్పారు, కానీ ఈ మధ్యలో సమస్యాత్మక భూములు పెరుగుతున్నాయి, కొన్ని చోట సమస్యాత్మక భూములు ఎక్కువగానే ఉన్నాయి. అలాంటి చోట కూడా అంటే అక్కడ కూడా పంటలు పండించుకోవాలి అన్నప్పుడు అక్కడ కూడా భూ నమూనా అంటే సేకరణ, నేల నమూనా సేకరణ చేయొచ్చా, చేస్తే దానికి ఏమైనా పద్ధతులు ఉంటాయా? ఇప్పుడు మనము ఒకవేళ చౌడు కానీ, కారు చౌడు కానీ, లేకపోతే తెల్ల చౌడు కానీ ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మనం మన భూమిలో ఎక్కడెక్కడైతే ఆ సమస్య ఉంది, మొక్క ఎక్కడ ఆ సమస్య వల్ల పెరగట్లేదు, లేదంటే రైతు సోదరులు తమ పొలంలోని పైన చౌడు తెల్లగా పేరుకొని పోయిందా అనేది గమనించి అక్కడ 0 నుంచి 15 సెంటీమీటర్ల లోతుతో వి ఆకారంలో ఇంతకుముందు చెప్పినట్లే నమూనా తీసేసి మళ్ళీ 15 నుంచి 30 అంటే 2 నమూనాలు ఇవ్వాలి. ఎందుకంటే ఎండాకాలంలో నీరు పైకి ఎవాపరేట్ అంటే పైకి రావడం వల్ల ఎక్కువగా ఉప్పు శాతం అనేది పై పొరలో ఉంటుంది. దీనివల్ల మనం కరెక్ట్గా ఉప్పు శాతం ఎంత ఉంది, లవణ సాంద్రత ఎంత ఉంది, pH ఎంత ఉంది తెలుసుకోవాలన్నప్పుడు పైన 0 నుంచి 15 సెంటీమీటర్లు, 15 నుంచి 30 సెంటీమీటర్ల నమూనాను తీసి విడిగా మనకి భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి.
ఓకే మ్యామ్, ఇప్పుడు కొన్ని చోట్ల కొంతమంది రైతు మిత్రులు పండ్ల తోటలు ఎక్కువ అంటే పండ్ల తోటలు అంటే చాలా కాలం ఉంటుంది కాబట్టి వాటిలలో కూడా నమూనా సేకరణ చేయొచ్చు అంటే అక్కడ ఇట్లా చేయాలి, ఆల్రెడీ తోట ఉంటే ఎట్లా చేయాలి, లేనప్పుడు ఏ టైంలో చేయాలి అంటే? ఒకవేళ రైతు సోదరులు కొత్తగా తోటలు వేసుకోవాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఏ తోట వేసుకుంటున్నామో దాని వేరు వ్యవస్థ ఎంత లోతు వరకు వెళ్తుంది అనేది మొదటగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు నిమ్మ తోట అనుకోండి, 1 మీటర్ లోతులోపే వెళ్తుంది. అదే మామిడి, సపోటా ఇలాంటి తోటలు అయితే మనకి 2 మీటర్ల లోతు వరకు కూడా వేరు వ్యవస్థ అనేది వెళ్తుంది. సో మనము ఈ తోటని పట్టి నమూనాని సేకరించాలి. దీనికి ఏంటంటే మనం ఒక స్క్వేర్ ఆకారంలో గుంత తీసేసి 2 మీటర్ల వరకు గుంత తీసేసి ప్రతి 30 సెంటీమీటర్లకి ఒక నమూనా కింద ఎకరానికి 2 నుంచి 4 చోట్ల తీసినట్లయితే సరిపోతుంది. ఈ ప్రతి 30 సెంటీమీటర్లకి నమూనాను తీసి విడిగా మనం సేకరించి వివిధ సంచుల్లో పెట్టేసి ఏ నమూనా ఎంత లోతులో తీసామనేది రాసి అది పండ్ల తోటలక దేనికి ఉపయోగించాలి అనేది కూడా రైతు సోదరులు పరీక్షా పత్రం మీద రాసి పంపించాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు భూసార పరీక్షలకు సంబంధించి వాళ్ళు నమూనా ఇచ్చారు, మీరు ఫలితాలను ఇస్తారు, ఆ ఫలితాలని బట్టి ఏ పంటలు వేసుకోవాలి అలా డిసైడ్ చేయొచ్చు అంటే దాని మీద డిపెండ్ అయ్యి మీరు చెప్తారా ఇలా ఉంది కాబట్టి ఈ భూమికి ఈ పంట బాగుంటుందని? ఎలా ఉంటుంది మ్యామ్ ప్రాసెస్ అంతా? అంటే ఇప్పుడు మనము భూసార ఫలితాలు వచ్చాక మనకు లవణ సాంద్రత, ఈ pH ఇవన్నీ కూడా తెలిసాక పోషకాలు అనేవి తక్కువ ఉంటే ఎక్కువ వేసుకుంటాం. కానీ మనకి సమస్యాత్మక భూములు ఏమైనా ఉన్నట్లయితే చౌడు కానీ కారు చౌడు కానీ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ చౌడును తట్టుకునే రకాలను మేము వేసుకోమని చెప్తాము. అలాగే బాగా చౌడు ఉన్నట్లయితే కొంచెం వరి పొలం అయితే వస్తుంది, అందులో కూడా తట్టుకునే రకాలు ఉంటాయి స్పెసిఫిక్గా, ఆ రకాలను వేసుకోమని కూడా మేము చెప్తాము. ఓకే, ఇప్పుడు మట్టి నమూనాకు సంబంధించి మీరు చెప్పిన ప్రాసెస్లో వాళ్ళు మట్టిని సేకరించారు, అయితే రైతు మిత్రులకు ఎక్కడికి పంపించాలి, ఎవరి దగ్గరికి పంపించాలి, ఎలా ఉంటుంది కొంచెం డౌట్స్ ఉంటాయి కాబట్టి మ్యామ్ నమూనా సేకరించిన తర్వాత ఎలా ఉంటుంది అప్డేట్, ఎవరిని సంప్రదించాలి ఏంటి అనేది కొంచెం క్లారిటీగా. ఈ మట్టి నమూనా సేకరించాక మనము దాంతోపాటు మన వివరాలను కూడా తెలపాలి. అంటే రైతు పేరు, గ్రామము, మండలము, సర్వే నెంబరు, దాంతోపాటు మనము ఆ నమూనా పంటలు ఇంతకుముందు రైతు ఏ పంటలు వేశారు, ఏమి వేయదలుచుకున్నారు అనేది కూడా రాసినట్లయితే ఏ పంట వేస్తారో దానికి ఏ ఎరువులు వేయాలి అనేది అందులో రాసి ఆ పరీక్షా పత్రంలో సాయిల్ హెల్త్ కార్డులో రాసి ఇస్తారు. ఈ నమూనాని మనం దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలు అంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ భూసార పరీక్షా కేంద్రాలకు కానీ కృషి విజ్ఞాన కేంద్రాలకు కానీ ఇవ్వచ్చు. ఓకే, అంటే మట్టి నమూనా ఎంత సేకరించాలి అనేది ఏమైనా ఉంటుందా? మనం ముందు చెప్పుకున్నట్లు మట్టి నమూనా మనం ఒక 1/2 కిలో వరకు క్వార్టరింగ్ చేసుకొని అంత ఇచ్చినట్లయితే సరిపోతుంది. దాన్ని కంపల్సరీ మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని దాంట్లో ఏమైనా వేర్లు కానీ రాళ్ళు కానీ అలాంటివి ఉన్నట్లయితే తీసేయాలి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు మట్టి నమూనా సేకరించినప్పుడు మనం ఫర్టిలైజర్ బ్యాగుల్లో కానీ ఫర్టిలైజర్ సంచుల మీద కానీ క్వార్టరింగ్ పద్ధతి చేయకూడదు. దీనికి ఒక ప్లాస్టిక్ కవర్ని వాడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకోపోతే ఏమవుద్దంటే ఈ ఎరువులు వాడిన సంచుల ద్వారా ఎక్కువ పోషకాలు మనకి నమూనాలో వస్తాయి, అది మన నేలని ప్రతిబింబించేలా ఉండదు. కాబట్టి కంపల్సరీ ఈ జాగ్రత్తలు తీసుకుని మట్టి నమూనా సేకరించాలి. సేకరించే పద్ధతి తప్పైనట్లయితే మన నేలని ప్రతిబింబించకుండా సిఫారసు కూడా మనకు తప్పుగా ఇస్తారు. అంటే మనం సేకరించే పద్ధతి తప్పైనప్పుడు పోషకాలు కూడా తప్పుగా వస్తాయి. మ్యామ్ చైతన్య మ్యామ్, మీరు ఇంతకుముందు ఒక విషయం చెప్పారు ఏంటంటే భూసార పరీక్షకు అంటే నేలను పంపించేటప్పుడు ఎంత నమూనా ఏంటో పాటు సమాచారం కూడా పంపించాలన్నారు కదా, అంటే ఏమేమి సమాచారం, పేరు అదేనా ఇంకా ఏమేమి ఉంటుంది ఓవరాల్ గా? పేరు, గ్రామము, సర్వే నెంబరు, ఇంతకు ముందు ఏ పంటలు వేశారు, ఎంత ఎరువులు వాడారు అనేది కూడా ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మనము ఎంత వాడుతున్నాము, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత పంట ఏం వేస్తాము, దానికి ఎంత ఎరువు వాడాలి, దానివల్ల ఎంత కరెక్ట్గా ఎరువు వాడాలి, ఎంత ఖర్చు తగ్గించుకోవచ్చు అనేది కూడా మనకి తెలియజేస్తారు. ఓకే, అంటే సాధారణంగా రైతులు మీ దగ్గరికి భూసార పరీక్షకు సంబంధించి నేల నమూనాను పంపించేటప్పుడు సాధారణంగా చేసే తప్పులు ఏంటి మ్యామ్? ఏం గమనిస్తుంటారు ఎలా పంపడంలో కానీ లేదా వాళ్ళు నేల సేకరణలో కానీ?
ముఖ్యంగా మనకి ఏంటంటే మనకు కరెక్ట్ నమూనా సేకరించడం అనేది ముఖ్యమండి ఈ భూసార పరీక్షకి మట్టి నమూనా పంపించేప్పుడు. అంటే ఇప్పుడు ముందు చెప్పిన జాగ్రత్తలన్నీ కరెక్ట్గా పాటించి, అంటే పెంట కుప్పల దగ్గర తీయకపోవడము. మొదటగా రైతులు చూడవలసింది ఏంటంటే ఎత్తు పల్లాలు ఒకటి, మళ్ళీ మనం తీసేటప్పుడు నమూనా కరెక్ట్గా మన భూమికి రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. అలా చూసుకున్నట్లయితే నమూనా పరీక్షా ఫలితాలు కూడా మనకు కరెక్ట్గా వస్తాయి. ఓకే. సాధారణంగా ఇప్పుడు నమూనాకు సంబంధించి మీరు పరీక్షలు చేసినప్పుడు ఆ రైతు మిత్రులకు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? అంటే ఇందులో ఇవి ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం ఈ పంట వేసుకోండి ఇలా అని ఏమైనా సజెషన్ ఇస్తారా, లేదా రైతులే అడుగుతారా ఈ పంట వేసుకోవచ్చా ఏంటి అని, ఎలా ఉంటుందో? ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ పరీక్ష ఫలితాలు ఎక్కువగా చూసినట్లయితే మనకి బాగా ఆర్గానిక్ కార్బనం అనేది చాలా తగ్గుతుంది నేలల్లో. అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే రైతు సోదరులు ఎక్కువ దిగుబడి తీయడానికి ఎక్కువగా రసాయనాలు వాడుతున్నారు. ఈ రసాయనాలు ఎక్కువగా వాడటము, మళ్ళీ మనం సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల కూడా ఆర్గానిక్ కార్బనం అనేది, ఆ సేంద్రియ కార్బనం అనేది నేలలో తగ్గిపోతుంది. ఈ సేంద్రియ కార్బనం అనేది నేలకి చాలా ఉపయోగము, నేల ఆరోగ్యాన్ని కూడా చాలా పెంచుతుంది. మనుషులు ఎలాగైతే మనము ఆర్గానిక్ ఫుడ్ అవన్నీ తీసుకుంటున్నామో నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా సేంద్రియ కార్బనం అనేది చాలా ముఖ్యమైనది. ఈ సేంద్రియ కార్బనాన్ని మనం ఎలా పెంచుకోవాలి, ఒకవేళ రైతు రిజల్ట్లో సేంద్రియ కార్బనం తక్కువగా ఉన్నట్లయితే ఈ సేంద్రియ కార్బనం వల్ల ఉపయోగాలను వివరిస్తాము. అంటే ఈ సేంద్రియ కార్బనం వల్ల భూమిలో గుల్లబారే తత్వం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దాంతోపాటు పోషకాలు, సేంద్రియ కార్బనం, సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉన్న నేలల్లో ఎక్కువగా పోషకాలు లభ్యమవుతాయి. అలాగే వాటితో పాటు సూక్ష్మ పోషకాల లోపాలు కూడా తక్కువగా ఉంటాయి. భూమిలో నీటిని పట్టుకునే తత్వము, పోషకాలను పట్టుకునే తత్వం కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఇలా సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉన్న నేలల్లో మనం రసాయనిక ఎరువులు కూడా తక్కువ వాడి ఎక్కువ దిగుబడులను కూడా తెచ్చుకోవచ్చు. ఓకే. అంటే సాధారణంగా మీకు పరీక్ష చేస్తున్నప్పుడు ఏమైనా ఎరువులు బాగా ఎక్కువ, అంటే పొటాషియం లాంటివి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఎరువులు మోతాదుకు మించి వేయడం కూడా దుష్ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి ఏ ఎరువులు ఎక్కువ కనిపిస్తున్నాయి? మామూలుగా రైతులకు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? ముఖ్యంగా రైతులు అంటే ఎరువుల కాస్ట్ని బట్టి, ఇప్పుడు యూరియా తక్కువగా కాస్ట్ ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కువగా యూరియా వాడతారు. ఈ యూరియా ఒకటి, భాస్వరం కూడా ఎక్కువగానే వాడేవాళ్ళు. కానీ పొటాష్ అనేది తక్కువగా వాడతారు రైతులు, ఎందుకంటే పొటాష్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ పొటాష్ అనేది కూడా మొక్కకి చాలా మంచి పోషకము. ఇప్పుడు ఉన్న అన్ని పోషకాలు మొక్కకి అవసరమే. ఏ ఒక్క పోషకం తక్కువైనా సరే దిగుబడి తగ్గుతుంది. సో అన్ని పోషకాలు మనకి మొక్కకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. ఎక్కువగా ఇచ్చినట్లయితే కూడా చాలా నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు చాలా నేలల్లో మనకి భాస్వరం ఎక్కువగా వస్తుంది. దీనివల్ల మనము సూక్ష్మ పోషక లోపాలు, జింకు లోపము, ఐరన్ లోపము ఇవన్నీ చూస్తున్నాము. సో మనము ఏ పదార్థమైనా సరే అన్ని సమానంగా ఇవ్వాలి. ఒకటి ఎక్కువ ఒక తక్కువ ఇచ్చినట్లయితే పంట దిగుబడికి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. అంటే నేలను పరీక్షించినప్పుడు అంటే ఇప్పుడు సూక్ష్మ ధాతువులు కానీ స్థూల ధాతువులు కానీ ఎలా వివరిస్తారు? మా అవన్నీ డిఫైన్ చేసి చెప్తారు, ఇవి ఉన్నాయి మీ భూమిలో, ఇవి తక్కువగా ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి, ఎలా? అంటే మనం పరీక్షా ఫలితాలను బట్టే చెప్తామండి. పరీక్షా ఫలితాల్లో మనకు అన్ని వివరిస్తారు, అన్ని రేంజెస్ ఉంటాయి, ఏది ఎంత ఉండాలి, ఎంత వేసుకోవాలి అనేది కూడా మనం చెప్తాము. అలాగే ఇప్పుడు మనం సమస్యాత్మక భూములు ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు చౌడు నేలలు, ఇట్లానే సున్నం శాతం ఎక్కువ ఉన్నా సరే, ఇప్పుడు కాల్షియం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు కూడా మేము ఇప్పుడు కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తాం. ఓకే. సాధారణంగా వేసవిలో మట్టి నమూనా, అంటే వేసవిలో కాస్త టైం ఉంటుంది కదా పంటలు వేయడానికి కూడా, వేసవిలో నమూనా సేకరణ ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది ఫలితం? మనము పంటలు ఉన్నప్పుడు అంటే ఎరువులు వేసినప్పుడు తీసినట్లయితే ఎక్కువగా ఎరువులు వేయడం వల్ల ఎక్కువ పోషకాలు అలా వస్తాయి. అదే వేసవిలో అయితే పంట లేని సమయంలో అది కరెక్ట్ సమయము మనము నేల స్వభావాన్ని తెలుసుకోవడానికి. ఓకే. ఇప్పుడు నేల స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత వేసేటువంటి దాంట్లో, అంటే ఇప్పుడు నమూనా తీసుకొని భూసార పరీక్షలు తీసుకొని పరీక్షల తర్వాత ఆ పంటను వేసేటువంటి రైతులకి అదేమీ లేకుండా సాధారణంగా వేసే వాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్? ఎలా ఉంటుంది పంటలో కానీ దిగుబడిలో కానీ? ఇప్పుడు పరీక్ష చేయించుకున్న రైతులైతే వాళ్ళకి ఏమైనా సమస్య ఉందా అనేది కూడా తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఉదాహరణగా తక్కువగా ఉన్నట్లయితే మేము సేంద్రియ
కార్బనం పెంచుకోవడానికి ఎక్కువగా మనం సేంద్రియ ఎరువులు వేయమంటాము. అలాగే పచ్చి రొట్ట ఎరువులు. ఈ పచ్చి రొట్ట ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ పచ్చి రొట్ట ఎరువులు కూడా మళ్ళీ ఎలా వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి అనేది కూడా చెప్తాము. దీనివల్ల మనం సేంద్రియ కార్బనం అనేది పెంచుకోవచ్చు అనేసి. అలాగే మనము ఒకవేళ ఏమైనా చౌడు ఇలాంటి నేలలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి నేలలోకి చౌడు తగ్గించడానికి ఏం చేయాలి అనేది కూడా మేము వివరిస్తాము. ఓకే, అది ఈ భూసార పరీక్షలకు సంబంధించి మొత్తం ఎంత టైం పడుతుంది మ్యామ్? అంటే నమూనా సేకరించి పంపడానికి కానీ విశ్లేషించి రావడానికి కానీ ఎలా ఉంటుంది టైం? అంటే మనకు పరీక్షా కేంద్రం దగ్గరలో ఉన్నట్లయితే మనము అదే రోజు తీసేసి మనం సేకరించిన రోజే ఇచ్చేయచ్చు. ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే పోస్ట్లో పంపించినా మనకు ఒక వారం నుంచి 10 రోజుల్లో రిజల్ట్స్ అనేది పంపిస్తారు. ఓకే, ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి మేము ఎలా విశ్లేషించుకోవాలి? స్టెప్ బై స్టెప్ చెప్తారంటే ఇవి ఉన్నాయి ఇవి లేవు అని ఎలా రాస్తారు ఏంటని? అంటే మనకు ఆ సాయిల్ హెల్త్ కార్డులో మనకి ఎంత ఉండాలి, ఎంత ఎక్కువ తక్కువ తటస్థం అనేది వాళ్ళు వివరిస్తారు. మన భూమిలో ఎంత ఉందో కూడా వాళ్ళు రాస్తారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే మీరు వేయవలసిన పంటకు కూడా ఎరువులు ఎంత వేయాలి అనేది కూడా అందులో వాళ్ళు వివరిస్తారు. ఓకే, సజెషన్స్ ఏమేమి ఇస్తుంటారు మ్యామ్? అంటే ఎక్కువ ఉన్నవి కాబట్టి ఇవి వేయండి, ఎలా వాడాలి ఏంటి అనేది, లేదా తర్వాత అయినా ఆల్టర్నేటివ్ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అంటే మాకు ఇలా ఉంది అని డౌట్ వస్తే? మీకు భూసార పరీక్ష రిజల్ట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఏ సైంటిస్ట్ అయినా లేదా మన అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ సంప్రదించి దానికి ఎలా పాటించాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు మ్యామ్? మామూలుగా ఒక రైతు దానికి సంప్రదిస్తే ఎలా ఉంటుంది ఆ రైతుకి కానీ సైంటిస్ట్? అంటే దాన్ని అంటే ప్రాబ్లమ్ని బట్టి అండి. ఒకవేళ ఏమైనా చౌడు నేలలు ఉందనుకో దాన్ని ఎలా మనము చేసుకోవాలనేది చెప్తాం. సపోజ్ చౌడులో కూడా 2 రకాలు ఉంటాయి, కారు చౌడు, తెల్ల చౌడు. ఇప్పుడు తెల్ల చౌడు ఉన్నట్లయితే మనము జిప్సం వేయనక్కర్లేదు, ఓన్లీ కారు చౌడు సోడియం ఎక్కువగా ఉన్నట్లయితేనే జిప్సం వేసుకోవాలి. రైతు సోదరులకు తెలియక అన్ని చౌడు నేలల్లో జిప్సం వేస్తారు. అలా వేయకుండా కరెక్ట్గా దేనికి వెయ్యాలి అనేది మనం చెప్తాము. ఓకే, సాధారణంగా ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది ఏంటంటే ఈ రసాయనాల వాడకం వల్ల రకరకాల కారణాల వల్ల చౌడు నేలలు బాగా పెరుగుతున్నాయి అంటున్నారు మ్యామ్. నిజమేనా? భూసార పరీక్షలకు వచ్చినప్పుడు ఎలా ఉంది అక్కడ? అవునండి, ఇప్పుడు బాగా మనం సేంద్రీయ కార్బనం ఒకటి కాస్ట్ ఎక్కువని లేకపోతే అవైలబిలిటీ లేక కూడా వాడట్లేము. కానీ ఇలాంటప్పుడు ఏమైనా రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే చౌడు అనేది భూమిలో పెరుగుతుంది. అలాగే మనం నీటి పరీక్ష చేయించుకున్నా సరే దాంట్లో కూడా ఆ ఫలితాల్లో కూడా మనకి ఎక్కువగా PHEC అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. సో వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన పరీక్ష ఫలితాలను బట్టి మాత్రమే ఎరువులు వాడాలి. ఇలా వాడినట్లయితే మనం చాలా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు, అలాగే పంట దిగుబడి తక్కువ ఖర్చుతో కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సాధారణంగా మ్యామ్ ఇలాంటి చౌడు నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని భూసార పరీక్షల ద్వారా మీరు ఇచ్చినటువంటి ఏదైతే మూలకాలు కానీ ఏవైతే ఎరువులు ఉన్నారో ఆ సజెషన్స్ అన్ని వాడడం వల్ల మళ్ళీ తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చు, అంటే చౌడు నేలని మామూలు స్థితికి తీసుకురావచ్చు. ఇలా మనం పాటించినట్లయితే ఉదాహరణకి మనము చౌడు నేలల్లో మనము నేలని వివిధ భాగాలుగా విభజించుకొని ఇప్పుడు తెల్ల చౌడు బాగా ఎండాకాలం పేరుకొని పోయినట్లయితే దాన్ని మనం తీసేయమంటాము. దాన్ని పైన ఉన్న పొరని తీసివేసేయచ్చు. తర్వాత ఏం చేయాలంటే మనం భూమిని చిన్న చిన్న మడులు దున్నేసి చిన్న చిన్న మడులుగా చేసుకొని ఆ మడిలో ఒక 20 సెంటీమీటర్ల నీటిని ఉంచి ఆ నీటిలో లవణాలు కరిగేంత వరకు ఒక 2-3 రోజులు ఉంచి తర్వాత మనం ఆ నీటిని కాలువల ద్వారా తీసివేయాలి. ఇలా తీసేసినప్పుడు మనకి 80% దాకా ఈ లవణాలన్నీ పోతాయి. సో ఇలా చేయడంతో పాటు మనము పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు వాడమని చెప్తాము. ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది మనకి జీలుగ కానీ జనుము కానీ ఇలాంటి నేలల్లో వేసుకొని ఒక 50% పూత దశ వచ్చినప్పుడు భూమిలో రోటవేటర్తో కలియదున్నుకున్నట్లయితే మనకి ఈ చౌడు భారం నుంచి తగ్గించుకోవచ్చు. ఇంకా ఆర్గానిక్ కార్బనం అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఈ ఆర్గానిక్ కార్బనం అనేది ఎక్కువగా పెరిగినప్పుడు ఈ లవణాల సాంద్రత అనేది పెరుగుదలని తగ్గిస్తుంది. అలాగే ఈ పచ్చిరొట్ట ఎరువులు కానీ ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ చివికేటప్పుడు మనకి ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటి వల్ల కూడా మనకి కొంచెం ఎసిడిక్ నేచర్ ఉండి ఈ చౌడు భూముల్ని కొంచెం చౌడుని తగ్గించుకోవచ్చు, ఈ లవణాలను కూడా భూమిలో తగ్గించుకోవచ్చు. ఓకే, చైతన్య మ్యామ్ ఇంతమంది మీరు మాట్లాడుతూ వేసవిలో మట్టి నమూనాకు మంచిది అన్నారు కదా, దాంట్లో ఏమైనా సర్టెన్ టైం ఉంటుందా మ్యామ్? అంటే మా సమ్మర్లో కూడా ఈ రోజుల్లో బెటర్ లేదా ఈ టైంలో బెటర్? అలాగే ఏంటంటే నమూనా సేకరించే ముందు భూమిలో ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంత ముందు కానీ తర్వాత కానీ?
అంటే మనం వేసవిలో పంట లేని కాలంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. పంట అయిపోయాక మనం తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే, తీసుకునే ముందు ఏమైనా జాగ్రత్తలు ఉంటాయి మ్యామ్? నమూనా సేకరించడానికి ముందు ఏమైనా భూమికి సంబంధించి ఎలా ఉందో ఏంటో చూసుకోవడం? అది మనం రైతులకి మనం మొదటగా చెప్పినట్లే కరెక్ట్గా మన నేల ఏ రంగులో ఉంది, ఎత్తు పల్లాలు ఒకటి, ఇలాంటి జాగ్రత్తలు, మరి ఒకటి ఎక్కడ సేకరించాలి, ఎక్కడ సేకరించకూడదు అనేవన్నీ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్గా, అంటే మన నేల స్వభావాన్ని ప్రతిబింబించేలా మనం నమూనాని సేకరించగలుగుతాం. మ్యామ్, ఇప్పుడు సేంద్రియ కర్బనం వల్ల ఉపయోగాలు ఏంటి మ్యామ్? అంటే ఆర్గానిక్ పద్ధతిలో చేయడం వల్ల నేలకి ఎలాంటి లాభాలు చేకూరుస్తాయి, అసలు ఎలా ఉంటుంది అది? నేల ఆరోగ్యానికి మనకి సేంద్రియ కార్బనం అనేది చాలా ఉపయోగం అండి. నేల ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ కార్బనం అనేది మన నేలలో ఎక్కువగా ఉండాలి. ఒకప్పుడు మన నేలల్లో సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉండడం వల్ల రసాయనాలు వేసినా సరే పంట దిగుబడి బాగా వచ్చేది. కానీ ఇప్పుడు రసాయనాలు వేసినప్పటికీ మొక్క రసాయనిక పోషకాలని తీసుకోలేకపోతుంది. దీనికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే నేలలో మనకి సేంద్రియ కార్బనం అనేది చాలా తక్కువగా ఉండడం. ఈ సేంద్రియ కార్బనం చాలా తక్కువగా ఉండడం వల్ల నేలలో ఈ పోషకాలు లభ్యత మరియు గుల్లబారే తత్వము, నీటిని పోషకాలని పట్టుకునే తత్వము, ఇలాంటివన్నీ చాలా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఏ పోషకాలైనా రైతు వేసినప్పుడు అది మొక్క తీసుకోవాలి అంటే ఈ గుల్లబారే తత్వము, నీటిని పట్టుకునే తత్వము ఇవన్నీ నేలకు ఉన్నట్లయితేనే వేరు వ్యవస్థ అనేది ఆ నేలలో నుంచి ఈ పోషకాలను తీసుకోగలుగుతుంది. కానీ ఈ సేంద్రియ కార్బనం తక్కువగా ఉండడం వల్ల ఈ గుల్లబారే తత్వము ఇలాంటి లక్షణాలన్నీ నేలలకి లేకపోవడం వల్ల ఈ మనం వేసిన ఎరువులన్నీ నీటి ద్వారా కొట్టుకపోవడము, లేదంటే ఉదాహరణకు మనము నత్రజని గనక 100% వేసినట్లయితే ఈ 100%లో నత్రజని మొక్క ఓన్లీ ఒక 30% తీసుకుంటుంది. 70% వరకు మనకి వాయు రూపంలోనూ లేదా నీటితో కొట్టుకుపోవడం ద్వారా కూడా పోతుంది. సో మనం రసాయనాలు ఎక్కువగా వాడడం వల్ల కూడా మనము నేల ఆరోగ్యాన్ని కాపాడలేకపోతున్నాము. సో దీనికన్నా కూడా మనము ఎక్కువ ఖర్చు ఈ రసాయన ఎరువులకు పెట్టే బదులు అదే ఖర్చుని మనము సేంద్రియ ఎరువులు వాడినట్లయితే అది కూడా బాగా చివికిన సేంద్రియ ఎరువులు మన నేలలో వేయచ్చు. ఒకవేళ సేంద్రియ ఎరువులు మీకు దగ్గరలో లేనట్లయితే మీరు ఈ పచ్చిరొట్ట ఎరువులని వాడుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువులని మన పంటకి ముందు వేసుకున్నట్లయితే, తొలకరి వర్షాలప్పుడు చల్లుకున్నట్లయితే ఒక 50% పూత వచ్చిన టైంలో మనము దీన్ని దున్నుకున్నట్లయితే, అలాగే మనం రోటవేటర్తో భూమిలో కలియ దున్నుకున్నట్లయితే సేంద్రియ కార్బనంని పెంపొందించుకోవచ్చు. ఈ సేంద్రియ కార్బనం పెంపొందించుకోవడానికి మనము ఈ సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు మనం విధిగా ప్రతి సంవత్సరము వాడినట్లయితే మన భూమిలో సేంద్రియ కార్బనం అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మనం పచ్చిరొట్ట ఎరువులు వేసినప్పుడు, కలియ దున్నినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఒక బస్తా ఎరువు మనం ఎకరానికి ఈ మన పచ్చిరొట్ట ఎరువులు కలియ దున్నేటప్పుడు వేసినట్లయితే ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది బాగా తొందరగా చివుకుతుంది. అలా చివికడం వల్ల సేంద్రియ కార్బనంతో పాటు పోషకాలు కూడా మనకు ఎక్కువగా లభిస్తాయి. దీంతో పాటు మనం తర్వాత వేసే పంటకు ఒక 20% నత్రజనిని తగ్గించుకోవచ్చు. అంటే వీటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు. ఈ సేంద్రియ కార్బనం వల్ల మనమే ఓన్లీ సేంద్రియ కార్బనం వల్ల పోషకాలు చాలా తక్కువ లభ్యమవుతాయి, కానీ నేల ఆరోగ్యము, నేలలోని లక్షణాలు, చాలా లక్షణాలు, గుల్లబారే తత్వము, నీటిని పట్టుకునే తత్వము, వేరు వ్యవస్థని కాపాడే తత్వము, బాగా వర్షాలు వచ్చినప్పుడు నేల కోతకు గురి కాకుండా ఉండే లక్షణాలు, ఇవన్నీ కూడా మనకు సేంద్రియ కార్బనం ద్వారా వస్తాయి. అంతేకాకుండా మనకు లవణ సాంద్రత, pH ఇలాంటివన్నీ కూడా సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉన్నట్లయితే భూమి త్వరగా చౌడుబారకుండా కూడా ఉంటుంది. దీనికోసం సేంద్రియ కార్బనంలో బఫరింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి pH కానీ, EC కానీ ఇలాంటి ఎరువుల వల్ల వచ్చే నష్టాలు తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే సేంద్రియ కార్బనం భూమికి అందించేటువంటి ప్రాసెస్ ఏ రకాలుగా ఉంటుంది మ్యామ్? ఎలా అందించవచ్చు ఏంటంటే ఏం చెప్తారు? మనము ఈ సేంద్రియ కార్బనం అనేది మన పంట అవశేషాల వల్ల కూడా తెచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా మనం మాట్లాడుతున్నాం ఈ పంజాబ్లో, ఇక్కడ కూడా బాగా పంట అవశేషాలు కాల్చివేయడం వల్ల బాగా పొల్యూషన్ అనేది కూడా పెరుగుతుంది. ఈ వాయువులు అన్ని పెరగడం వల్ల, ఈ పంట అవశేషాలు కాల్చేయడం వల్ల సేంద్రియ కార్బనం తగ్గడమే కాకుండా మన నేలలో ఉండే
సూక్ష్మ జీవులు కూడా చనిపోతున్నాయి. సో మన పంట అవశేషాలు ప్రతి సంవత్సరం మనం నేలలో కలియదున్నుకోవడము ఇలాంటివి చేసినట్లయితే కూడా సేంద్రీయ కార్బనం పెంచుకోవచ్చు. అదొకటి. పంట అవశేషాలు, పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు, ఏ సేంద్రియ ఎరువు అయినా సరే, అంటే మన పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఏ ఎరువునైనా కానీ మనం వేసేది ఎండాకాలంలో వేసుకున్నట్లయితే, బాగా చివికి ఎండాకాలంలో వేసి బాగా కలియదున్నుకున్నట్లయితే మనకి సేంద్రీయ కార్బనం అనేది పెంపొందించుకోవచ్చు. చైతన్యం, ఇంకా సేంద్రీయ కార్బనం గురించి మాట్లాడుకుందాం. గణేష్ మహబూబ్ నగర్ నుంచి కాలర్ చాలా లైన్లో ఉన్నారు. ముందు వారితో మాట్లాడదాం. గణేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం. ఓకే గణేష్ గారు చెప్పండి, చైతన్య మామ ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం, భూసార పరీక్షలు ఎట్లా చెప్పాలి, ఎవరు చేస్తారు మేడం? ఓకే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, రసాయన ఎరువులు మంచిదా, జీవన ఎరువులు మంచిదా మేడం? ఇప్పుడు భూసారం అనేదండి, మీరు మట్టి నమూనా మన రైతు సోదరులే సేకరించాలి. ఇప్పుడు మనం చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి మనము మట్టి నమూనా సేకరించాక దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ భూసార పరీక్షా కేంద్రానికి కానీ లేదా కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి భూసార పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ మనం మట్టి నమూనాని ఇవ్వాలి పరీక్ష కొరకు. ఇంకా రసాయనిక ఎరువులు, మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువు ఏది వాడాలి అని. మనము రెండు వాడాలండి. అంటే సేంద్రియ ఎరువులు ఏంటంటే మనకు ఆర్గానిక్ కార్బన్ పెంపొందించుకోవడానికి, వాటితో పాటు రసాయనిక ఎరువులు కూడా వాడాలి. కానీ మన భూసార పరీక్ష ఫలితాలను అనుసంధానంతో ఎంత వాడాలి అనేది తెలుసుకొని రెండు వాడినట్లయితే మనం అధిక దిగుబడులు తెచ్చుకోవచ్చు, ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. చైతన్యం, కాలర్ రావడానికంటే ముందు మనం సేంద్రియ కార్బన్ గురించి మాట్లాడుతున్నాము. అయితే గతంలో మనం కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తే ఏంటంటే పాడి పశువులు అవి ఉండేవి, అండ్ మన వాటితో పాటు కోళ్ళు, అది రకరకాలుగా వ్యవసాయం మీద ఆధారపడి ఇంకా వేరే వేరే రకాలుగా కూడా జీవనం సాగించే వాళ్ళు. కాబట్టి ఈ సేంద్రియ కార్బనం భూమిలో కలపడం ఈజీ అయ్యేది. కానీ ఇప్పుడు కొంత తగ్గింది కదా, ఆల్టర్నేట్ గా ఉన్నాయని. సో ఇప్పుడు సేంద్రియ కార్బనం పెంపొందించుకోవడానికి ఇంకా ఆల్టర్నేట్ మార్గాలు ఏముంటాయి, అందుబాటులో ఉన్నాయి బాగా? ఇప్పుడు మనము సేంద్రీయ కార్బనం పెంపొందించుకోవడానికి పంట మార్పిడి ఒకటి చేయొచ్చండి. అంటే ఎప్పుడు ఒకే పంట వేయకుండా మనం పప్పు దినుసులు పంటలు మధ్యలో వేసుకున్నట్లయితే అవి నత్రజనిని స్థిరీకరిస్తాయి, మరియు ఎక్కువ ఆకు రాలుస్తాయి. దీనివల్ల కూడా సేంద్రీయ కార్బనం పెంపొందించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే మనం ప్రతి సంవత్సరము పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని కలియదున్నుకున్నట్లయితే కూడా సేంద్రీయ కార్బనం పెంచుకోవచ్చు. వీటితో పాటు మన పంట అవశేషాలు, ఇప్పుడు చాలామంది ఇప్పుడు కాటన్ వేస్తారు, అంటే పత్తి వేస్తారు. పత్తిని అవశేషాలను కూడా ఇప్పుడు కాటన్ ష్రెడ్డర్ అనేది కూడా మనకి మార్కెట్లోకి వచ్చింది. ఈ ష్రెడ్డర్ ఏం చేస్తుందంటే ఈ పత్తి అవశేషాలని చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తుంది. దాన్ని మనము భూమిలో కలియదున్నుకున్నట్లయితే దీని ద్వారా కూడా మనము సేంద్రీయ కార్బనం అనేది పెంచుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఏమైపోయిందంటే రసాయన ఎరువుల వాడకం అనేది చాలా ఎక్కువ అయిపోయింది, ఈజీ అయిపోయింది, ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా అది వాడుతూ వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలం సేంద్రీయ వ్యవసాయం వైపు టర్న్ అవుతున్నా కూడా. సో రసాయన ఎరువుల వాడకం వల్ల నిజంగా ఎలాంటి నష్టాలు, ఎస్పెషల్లీ నేల ఎలా నష్టపోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఈ కార్బనం తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనం వేసిన రసాయనిక ఎరువు మొత్తము మొక్క తీసుకోలేకపోతుంది. సో మనకు చాలా వరకు ఇప్పుడు మనం వేసే 100%లో కొంత శాతం, ఒక 20-30% మొక్క తీసుకుంటుంది. మిగతాదంతా మనకు నీటి ద్వారా కొట్టుకుపోవడము, ఇట్లా అంటే ఒక్కొక్క ఎరువు నుంచి కొంత భాగం మనకి ఇలా వెళ్ళి ఇవన్నీ కూడా మనకు చెరువుల్లో చేరుతాయి. ఒక్కోసారి మనము చెరువు మట్టి తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ చెరువు మట్టిలోకి అన్ని ఊర్లో ఉన్న పొలాల్లోంచి నీళ్ళన్నీ వచ్చి రావడం వల్ల ఆ చెరువు మట్టిలో కూడా మనకు చౌడు ఇలాంటి తత్వం ఉండొచ్చు. సో రైతు సోదరులు ఎప్పుడైనా చెరువు మట్టి వేసుకోదలిచినా సరే ఆ చెరువు మట్టి ఉపయోగపడుతుందా లేదా అనేది మన పరీక్ష ద్వారా తెలుసుకొని అప్పుడు మాత్రమే చెరువు మట్టిని వేసుకోవాలి. ఈ రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ బాగా మనకి ఇప్పుడు బాగా యూరియా వాడినప్పుడు బాగా ఆకుపచ్చగా ఉండి మనకి పెస్ట్ ప్రాబ్లము, ఈ డిసీజెస్ పెస్ట్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి, పురుగులు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. అట్లానే మనము ఏదైనా ఒక ఎరువు అంటే పోషకం
ఎక్కువగా వేసినప్పుడు ఇంకో పోషకం అనేది లభ్యం అవ్వదన్నమాట మొక్కకి. ఇప్పుడు నత్రజని మరీ ఎక్కువగా వేసినా, భాస్వరము ఎక్కువగా వేసినా సరే సూక్ష్మ పోషకాల ప్రాబ్లం వస్తుంది, వాటి వల్ల కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనం రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల మనకు ఈ లవణ సాంద్రత అనేది కూడా నేలల్లో ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్లే మనకి చౌడు బారడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రైతు సోదరులకి వస్తున్నాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం మంచిదని చెప్తున్నా, ఎట్ ఏ టైం ఉన్న మూమెంట్లో మొత్తం సేంద్రియ వ్యవసాయం వైపు అయితే వెళ్ళలేరు. మీరు అన్నట్టు రసాయన ఎరువులు సేంద్రియ వ్యవసాయం మిశ్రమంగా వాడాలన్నప్పుడు రసాయన ఎరువుల్ని ఎంత మోతాదులో వాడమంటారు, ఏ టైంలో, అలా సేంద్రియ ఎలా మిక్స్ చేసుకోవాలి? మనం ఎప్పుడు ఏ పంటకైనా సరే మనం మొదటిగా ఎకరానికి ఒక 4 టన్నుల సేంద్రియ ఎరువులు వాడాలి. ఇవి ఒకవేళ మనకు దొరకనప్పుడు పచ్చిరొట్ట ఎరువులైనా మనం వాడుకోవచ్చు. అలాగే పంట అవశేషాలు, ముఖ్యంగా పంట అవశేషాలని నేళ్లలో కలియదున్నుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు కాటన్ షెడ్డర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి చేసి కూడా మనం, ఇంకొకటి ఏంటంటే మనము ఈ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా వీటి ద్వారా ఎక్కువగా లభ్యమవుతాయి అన్నమాట. ఇంకో క్వశ్చన్. ఎస్ మ్యామ్, అంటే ఏ విధంగా రసాయన ఎరువుల్ని సేంద్రియ ఎరువుల్ని ఏ మోతాదులో ఎట్లా వాడాలి అనేది? మొదటగా మనం ఫస్ట్ పంట పరీక్ష ద్వారా ఎంత వేసుకోవాలనేది మనకి పరీక్ష ఫలితాల్లో చెప్తారు. దాంతోపాటు సేంద్రియ ఎరువులు కూడా ఎంత వేసుకోవాలనేది వాళ్ళు ఇస్తారండి. పంటని బట్టి ఎంత నత్రజని, భాస్వరము, ఎంత పొటాష్ వేసుకోవాలనేది కూడా మేము చెప్తాము. దాంతో పాటు సేంద్రియ ఎరువులు వాడుకోవాలని చెప్తాము. ఓకే మ్యామ్, చైతన్య మ్యామ్, కొన్ని చోట్ల సున్నం అధికంగా ఉన్నటువంటి నేలలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ రైతు మిత్రులు వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఉంటాయి మ్యామ్ సమస్యలు ఎలా ఉంటాయి సున్నం ఎక్కువగా ఉన్నప్పుడు? అక్కడ ఎలా చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి అంటే మనము సున్నము అనేది మనం పైన తెల్లగా ఉండడము, రాళ్ళలాగా అలా మనం చూడొచ్చు. ఒకవేళ మనకు తెలియకపోయినా మనము ఒకసారి భూసార పరీక్ష కేంద్రానికి ఇచ్చినట్లయితే వాళ్ళు సున్నం అధికంగా ఉందా లేదా అనేది కూడా తెలుపుతారు. సున్నం అధికంగా ఉన్న నేలల్లో సమస్యలు ఏంటంటే, సున్నం కాల్షియం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బాగా సూక్ష్మ పోషక లోపాలు వస్తాయి. అంతేకాకుండా ఈ సున్నము శాతం ఎక్కువగా ఉన్నందువల్ల మొక్క అనేది ఇతర పోషకాలని తీసుకోలేకపోతుంది. దాని ద్వారా కూడా మొక్క ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి నేలల్లో పంటలు వేసినప్పుడు మనము సూక్ష్మ పోషకాలు అనేది పైపాటుగా ఇవ్వాలి. అంటే పైపాటుగా స్ప్రే చేయాలి. ఫోలియర్ స్ప్రేగా మనము ఈ సూక్ష్మ పోషకాలని స్ప్రే చేసుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవాలి. అట్లాగే మనం సేంద్రియ ఎరువులు అనేది కూడా ఇలాంటి నేలల్లో చాలా వరకు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడాలి. ఇలా ఎక్కువగా వాడాలి. అలాగే మనకు కొంచెం ఎసిడిక్ నేచర్ ఉన్న ఈ ఎరువులు, రసాయనిక ఎరువులు అంటే అమోనియం సల్ఫేట్ కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇలాంటివి కూడా వాడినట్లయితే మనకు కొంతవరకు నష్టాలని తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్, ప్రధాన సమస్య చౌడు నేలలు అనుకున్నప్పుడు 2 రకాలు ఉన్నాయి కదా మ్యామ్, తెల్ల చౌడు నేలలు, నల్ల చౌడు నేలలు ఉన్నాయి కాబట్టి 1 by 1 మాట్లాడుకుందామా. తెల్ల చౌడు నేలలు అసలు ఎలా ఉంటాయి, అక్కడ ఎలాంటి సమస్య ఉంటుంది, దాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తేవడానికి ఎలా హెల్ప్ అవుతుంది ఈ భూసార పరీక్షలు, ఇవన్నీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు తెల్ల చౌడు నేలలు అనుకోండి, తెల్ల చౌడు నేలల్లో మనకి భూమి పైన పొరలాగా తెల్ల అది పొర అనేది ఉంటుంది. దీన్ని మనం తీసివేయాలి. మరియు తెల్ల చౌడు నేలలో ఎక్కువగా ఉన్నప్పుడు మనకేంటంటే ఉద్దజని సూచిక, లవణ సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ లవణ సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ భూమిని ఈ పరీక్ష ఫలితాల ద్వారా తెలుసుకున్నాక భూమిని మనము మడులుగా, చిన్న చిన్న మడులుగా చేసుకొని చిన్న చిన్న మడుల్లో 20 సెంటీమీటర్ల నీళ్లు నిల్వ ఉంచి, ఆ నీరు కూడా మళ్ళీ మన బోరు నీళ్ళు, ఉప్పు శాతం ఉన్న నీటిని వాడకూడదు. మనకు వర్షపు నీరు అయితే చాలా బాగుంటుంది. ఈ వర్షపు నీటిని ఉంచుకొని 20 సెంటీమీటర్ల లోతు వరకు నీళ్లు ఉంచుకొని దాన్ని మళ్ళీ ఒకసారి దున్నినట్లయితే ఈ లవణాలన్నీ ఆ నీటిలో కరుగుతాయి. ఈ కరిగినాక ఈ నీటిని మనము డ్రైనేజ్ అంటే చిన్న కాలువల ద్వారా అయినా తీసేయచ్చు. ఒకవేళ తీసేయలేకపోతే భూమిలోకి బాగా లోపలికి ఇంకనివ్వాలి. అప్పుడు భూమి లోపలి పొరల్లోకి ఈ లవణాలు అనేవి వెళ్ళిపోతాయి. ఇలా మనము ఒక 2-3 సంవత్సరాలు వరుసగా చేసుకోవాలి. అలాగే వీటితో పాటు మనము ఈ చౌడును తట్టుకునే రకాలను వేసుకోవాలి. పచ్చి రొట్ట ఎరువులు అనేది కంపల్సరీగా ప్రతి సంవత్సరము రైతు అలవాటు చేసుకున్నట్లయితే ఈ చౌడు బారి నుంచి కొంతవరకు మన పంటలను కాపాడుకోవచ్చు. తెల్ల చౌడు నేలలకైతే ఇలా చేయాలి. ఓకే, నల్ల చౌడు నేలల గురించి కూడా చెప్పండి. అది కూడా ఎక్కువగానే అవుతున్నాయి కదా మన దగ్గర. ఇప్పుడు నల్ల చౌడు నేలలైతే మనకు సోడియం అనేది, ఎక్స్చేంజబుల్ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు
మనకు pH అనేది కూడా 8.5 కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నేలల్లో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే భూమిలో గుల్లబారే తత్వం అనేది చాలా తగ్గిపోతుంది. దాంతోపాటు ఈ నేలలోని రేణువులు అనేది ఒకటి పట్టుకొని ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే ఈ నేలల్లో నీరు అనేది ఇంకే స్వభావం అసలు ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఎండిపోయినప్పుడు నేల అనేది చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా అయిపోతుంది, నీరు అనేది పైనే ఉండిపోతుంది. దీనికి ముఖ్యంగా మనము భూసార పరీక్ష ఫలితాల ద్వారా వారు ఎంత జిప్సం వేయాలి, మీ ప్రాబ్లం ఎంత ఉంది దాన్ని బట్టి ఎంత జిప్సం వేయాలనేది తెలియజేస్తారు. ఈ జిప్సంని కూడా సేమ్ మనం తెల్లచౌడుకు చెప్పుకున్నట్లే మనము భూమిని మడులుగా చేసుకొని ఆ మడుల్లో నీటి నుంచి జిప్సం అనేది వేయాలి. ఈ జిప్సం వేసి దీన్ని కలియదున్నాలి. అప్పుడు జిప్సం బాగా మన మట్టి రేణువులకి కలిసిపోయి ఆ జిప్సంలో ఉన్న కాల్షియం అనేది ఈ సోడియంని రిప్లేస్ చేస్తుంది. అంటే సోడియం బయటకు వచ్చేసి కాల్షియం వెళ్తుంది. దీనివల్ల సోడియం అనేది నీళ్ళల్లోకి వచ్చినాక దాన్ని మనము ఈ డ్రైనేజ్ ద్వారా అయినా తీసేస్తే అప్పుడు సోడియం అదే మనకి నల్లచౌడు గుణాన్ని తగ్గించుకోవచ్చు. ఇలా మనం ఒక 2-3 సంవత్సరాలు చేయాలి. అలాగే ఇలాంటి నేలల్లో కూడా పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ కార్బనం పెంపొందించుకోవడము ఇలాంటివి కూడా చేసుకున్నట్లయితే, మరియు మనము ఏవైనా రసాయనిక ఎరువులు వాడినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అమోనియం సల్ఫేటు ఇలా ఎసిడిక్ నేచర్ ఉన్నవి వాడినట్లయితే కూడా మనకు కొంతవరకు పంటల్ని కాపాడుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు సాధారణంగా తెల్లచౌడు, నల్లచౌడు ఇలా చౌడు నేలలు ఉన్నాయనుకోండి, ఇవి సాధారణ స్థితికి రావడానికి ఎంత టైం పడుతుంది మ్యామ్? ఎట్లా ఉంటుంది ఏమన్నా? అంటే మనము ఏదైనా ఇప్పుడు అంటే మనము రసాయనాలు చాలా సంవత్సరాల నుంచి వాడడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఇది కూడా మనకు 1-2 సంవత్సరాలు తగ్గదండి. మనం మెల్లిగా అంటే సేంద్రియ కార్బనం అనేది పెంపొందించుకోవడము, పచ్చిరొట్ట ఎరువులు అనేది విధిగా ప్రతి సంవత్సరము వాడడము, దాంతోపాటు మనం ఈ జిప్సం వాడకం అనేది కూడా అంటే మనకు పరీక్ష ఫలితాలని బట్టి ఎంత మోతాదులో చౌడు ఉంది దాన్ని బట్టి కూడా మేము రికమెండ్ చేస్తామండి. అది వాడి అది తగ్గినాక మళ్ళీ మనము సేంద్రియ ఎరువులు విధిగా వాడడము, ఈ పచ్చిరొట్ట ఎరువులు రెగ్యులర్గా వాడడము, మళ్ళీ దాన్ని తట్టుకునే రకాలను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పంటలు బాగా వస్తాయి, అన్ని పంటలు తట్టుకోలేవు, ఏ పంట తట్టుకుంటుంది అది కూడా మనం తెలుసుకొని చేసినట్లయితే మనం పంట దిగుబడులు ఎక్కువగా తెచ్చుకోవచ్చు. ఓకే మ్యామ్, సాధారణంగా రైతు మిత్రులకు సంబంధించి వాళ్ళ భూమి ఏదైతే నేల ఉందో అది చౌడు నేలగా మారుతుందో లేదా ఆ గుణాలు వస్తున్నాయి పంటలో అని ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఎలా తెలుసుకోవచ్చు? ఎలా అని అంటే ఇప్పుడు మీకు చౌడు అయితే నేను చెప్పినట్టు పై పొర తెల్లగా మీకు కనిపిస్తుందండి. ఇప్పుడు నల్ల కారు చౌడు అయితే మనకి సోడియం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనకి నీరన్నీ ఆగిపోతుంది, భూమిలోకి దిగదు. మళ్ళీ ఒక్కసారి ఎండిపోగానే భూమి అనేది చాలా గట్టిగా అయిపోతుంది. సో ఇలాంటి గుణాలు ఉన్నప్పుడు మనం తెలుసుకొని అది ఎక్కడెక్కడైతే మన భూమిలో అలా అనిపించిందో అక్కడ మట్టి నమూనా సేకరించి మనం భూసార పరీక్ష ద్వారా ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు భూసార పరీక్ష రైతు మిత్రులు ఒకసారి చేసుకున్నారు, తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే సర్టన్ పీరియడ్ ఉంటుందా, లేదా ఏమైనా భూమిలో చేంజెస్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి? అంటే ఇప్పుడు మనం ఎట్లా ఆరోగ్యాన్ని మనం ప్రతి సంవత్సరం టెస్ట్ చేసుకుంటామో అట్లానే నేల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి మనం భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మనకు పోషకాలు ఎంత ఉన్నాయి, ఏ మోతాదులో ఉన్నాయి, సేంద్రియ కార్బనం తగ్గిందా, అసలు ఎంతవరకు ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సాధారణంగా రైతు మిత్రులు వ్యవసాయంలో కొంచెం ఖర్చుకు అటు ఇటు ఆడుతుంటారు కదా, ఈ పరీక్షలు చేయించడం ద్వారా ఖర్చు ఏమైనా తగ్గుతుందమ్మా? అంటే ఎలా చేయాలి ఏంటో తెలుస్తుంది కాబట్టి రైతుకు ఏ విధంగా లాభం ఉంటుంది ఆ విషయంలో ఫైనాన్షియల్గా? ఇప్పుడు మనకు ఈ పరీక్షల ద్వారా మనకి ఏ పోషకాలు ఎంత ఉన్నాయో తెలుస్తుందండి. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం యూరియా బస్తాలు ఎక్కువ వేసేస్తున్నాము, అదే సేంద్రియ ఇప్పుడు ఇది తెలుసుకున్నాక ఎంతవరకు వేయాలనేది తెలవడం వల్ల ఖర్చు ఒకటి తగ్గుతుంది. భాస్వరం అనేది ఆల్రెడీ ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఈ సూక్ష్మజీవులు అనేది సూడోమోనాస్ కానీ భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు కూడా మనకి లభ్యమవుతాయి. అవి చాలా తక్కువ ఖర్చు ఉంటాయి, అంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. అలాంటివి కూడా మనము మన ఇప్పుడు ఏఓ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీసెస్లో బయో కంట్రోల్ అక్కడ కానీ లేకపోతే యూనివర్సిటీలో కానీ ఈ సేంద్రియ ఈ ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మ మైక్రోబ్స్ అనేవి కూడా మనకి లభ్యమవుతాయి. సూడోమోనాస్ కానీ భాస్వరాన్ని కలిగించే జీవులు ఇలాంటివన్నీ కూడా మనకు అక్కడ లభ్యమవుతాయి. అవి మనం తెచ్చుకొని తక్కువ ఖర్చుతో మనము వ్యవసాయం చేయొచ్చు.
అంటే మనం ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడకుండా ఇలాంటివి వాడి కూడా ఉన్న వాటిని ఎలా అంటే ఆల్రెడీ నేలలో ఉన్నాయి కానీ మొక్క తీసుకోలేకపోతుంది, దాన్ని ఇలాంటివి ఉపయోగించి మొక్క తీసుకునేలా కూడా చేయొచ్చు. ఓకే, సాధారణంగా పంటల గురించి కూడా చెప్తారా మ్యామ్? అంటే ఇప్పుడు ఒక రైతు వరి పండించాడు, ఆ భూమి ఎలా ఉంది, లేదా ఇంకేదైనా పంట, ఇప్పుడు నేను వరి నుంచి ఇంకేదైనా మార్చాలనుకుంటున్నా, లేదా సాధారణ పంట ఉంది దాన్ని అక్కడ ఏమన్నా పండ్ల తోటలు పెట్టి అలా మార్చాలనుకుంటున్నాం, అలాంటివి చెప్పినప్పుడు కూడా సజెషన్స్ తీసుకోవచ్చా, ఎట్లా తీసుకోవచ్చండి. అంటే మీరు పంటని బట్టి కూడా మేము మీకు ఏ పంటలు వేయదలుచుకున్నారు అనేది కూడా మేము హెల్త్ కార్డులో అడుగుతాము, దాన్ని బట్టి కూడా మీకు పోషకాలను వివరిస్తాము. ఇప్పుడు పండ్ల తోటలకు వెళ్ళాలంటే మాత్రము నేను చెప్పినట్లుగా మీరు 2 మీటర్ల వరకు స్క్వేర్ ఆకారంలో గుంత తీయాలి, తీసి ప్రతి 30 సెంటీమీటర్లు టెస్ట్ చేయాలి. అలా చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఏమైనా గట్టి పొరలు ఉన్నాయా, సున్న పొరలు ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనించి మన పరీక్షా కేంద్రానికి ఇచ్చే ముందు ఇలా ఉంది మా నేలలో అని కూడా మనం చెప్పాలి. అంటే సున్న పొరలు ఎక్కువగా ఉన్నప్పుడు వేరు వ్యవస్థ అనేది భూమిలోకి వెళ్ళదండి, దానివల్ల కూడా పండ్ల తోటలకు ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ముందే తెలుసుకొని పండ్ల తోటలు వేయడం అనేది మంచిది. ఓకే, సాధారణంగా కొంతమంది రైతులు అడిగే డౌట్ అడుగుతున్నాను మ్యామ్, ఎందుకంటే చాలా మంది వరి బాగా వేసేస్తున్నారు, వరి తర్వాత వరి ఇలా వేయడం ద్వారా ఎలాంటి నష్టం అవుతుంది? పంట మార్పిడి మీరు చేయాలని చెప్పారు కదా, సాధారణంగా ఎన్ని సంవత్సరాలు ఇలా వేసుకుని, దాదాపు 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి అదే పంట వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా వేయడం వల్ల నష్టాలు, ఒకవేళ పంట మార్పిడి చేయాలంటే ఆ టైంలో ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు వరి ఎక్కువగా వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే వరికి మనం పడ్లింగ్ అనేది చేస్తాము, అంటే ఒక పొరలాగా నీరు ఇంకకుండా, నీరు ఎప్పుడు వరి పంటకు ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి నీరు ఉండేలా చేస్తాం. వరి తరువాత ఏదైనా ఆరుతరి పంటలు వేయాలన్నప్పుడు భూమి అనేది బాగా పెళ్ళలుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ పొర వల్ల నెక్స్ట్ మనం వేసుకునే పంటకి చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు మనము వరి అవశేషాలని భూమిలో కలియదున్నాలి, బాగా దున్నాలి. లేదు అంటే 0 టిల్లేజ్ పంటలు, అంటే దున్నకుండానే వరి తీసేశాక ఉన్న తేమలో మనము మొక్కజొన్న కానీ లేకపోతే పొద్దుతిరుగుడు కానీ ఇలాంటి పళ్ళల్ని గింజలు వేసేసి కూడా పెంచుకోవచ్చు. అలాంటి సలహాలు కూడా మీ పంటని పట్టి కూడా మేము ఇస్తామండి. ఓకే, అంటే సాధారణంగా రైతు మిత్రులకు సంబంధించి భూసార పరీక్షలకు వచ్చినప్పుడు ఏ విషయాలు ఎక్కువగా చెప్తుంటారు మ్యామ్? అంటే పంట దిగుబడి తగ్గిపోతుంది, ఏం చేయలేకపోతున్నాం అంటే ఏ సమయంలో ఎక్కువ వస్తున్నారు, లేదా రెగ్యులర్ గా వచ్చి చేయించుకుంటున్నారు, ఎంత అవేర్నెస్ ఉంది? అంటే ఇప్పుడు ఎక్కువగా చౌడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఎలా చేయాలని చెప్తాము. మరియు ఇప్పుడు ఒకే పంటని చాలా సంవత్సరాలుగా వేసిన వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉంటాయి. సో మేము ముఖ్యంగా పంట మార్పిడి అనేది ఎక్కువగా చేసుకోవాలని చెప్తాము. దాంతోపాటు ఓన్లీ రసాయనాలే వాడకుండా సేంద్రియ కార్బనం పెంపొందించుకునేలా పచ్చరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు ఇవి కూడా వాడాలని మేము సలహాలు ఇస్తాము. దాంతోపాటు ఈ పంట మార్పుల్లో మనకి పప్పు దినుసులు పంటలు ఉండేలా చూసుకోమంటాము. అలాగే మనము ఏదైనా సమస్య ఉన్న భూములు అనుకోండి, సున్నపు నేలలు అట్లాంటి వాటిలో పోషకాలు ఏ విధంగా అందించాలి, పైపాటుగానా లేకపోతే భూమిలో వేయాలా, ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే వాళ్లకు ఎలాంటి సమస్య ఉన్నా సలహాలు ఇస్తాము. అండ్ అవేర్నెస్ కూడా ఎంతవరకు వచ్చింది మ్యామ్? వచ్చి చెక్ చేయించుకుంటున్నారు, ఎలా ఉంది గ్రౌండ్ లో? ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవన్నీ స్కీమ్స్ వచ్చాయండి. వీటి ద్వారా కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి రైతుకి అవగాహన అనేది తెలుపుతున్నారు. అంటే సాయిల్ హెల్త్ కార్డు వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, కంపల్సరీ చేయించుకోవాలి. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు ఫ్రీగా వాళ్ళ ల్యాబ్లో కూడా చేస్తున్నారు. ఒకవేళ రైతు ఇంట్రెస్ట్గా చేయించుకోవాలంటే యూనివర్సిటీలో కొంత పే చేసి కూడా చేయించుకోవచ్చు. సో అవగాహన అనేది మన రైతు సోదరులకే రావాలండి. వాళ్ళకు వచ్చి దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నట్లయితే ఈ ఎరువుల ఖర్చులు తగ్గించుకోవచ్చు, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓకే మ్యామ్, నిజంగా నేల ఆరోగ్యం అనేది బాగుంటే మనిషి మనుగడే కదా, జీవి మనుగడ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి నేల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం రైతు మిత్రుల్ని ఏం చేయమంటారు, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఏం చెప్తారు? సో ముఖ్యంగా మనము భూసార పరీక్ష అనేది కంపల్సరీ చేసుకోవాలండి. దాని ద్వారా ఎంత మోతాదులో ఎరువులు వాడాలి, అంటే ఎక్కువగా వాడి నేల ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఎంత మోతాదులో వాడాలనేది మనం తెలుసుకుంటాము. ఇంకొకటి నేను చెప్పినట్లే సేంద్రియ కార్బనం యొక్క ఇంపార్టెన్స్, అంటే మనం చాలా ఎక్కువ ఎరువులు వాడినా అది మొక్క తీసుకోలేకపోతుంది, అంటే నేల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలా చేయకుండా ఆ ఖర్చుని మనం సేంద్రియ కార్బనం పెంపొందించుకోవడానికి పెట్టి
పంట మార్పిడి చేసుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడినట్లయితే మనకి పంట దిగుబడులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే మనం నేల ఆరోగ్యాన్ని కాపాడినట్టయితే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటాము. అంటే మనం ఇప్పుడు తినే వాటిలో బాగా పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ వీటి అవశేషాలు అనేది ఫుడ్లోకి ఎక్కువగా వచ్చేసాయి. వీటన్నిటిని తగ్గించడానికి కూడా మనం సేంద్రీయ కార్బనము, ఎంత రసాయనాలు వాడాలనేది, అంటే మన భవిష్యత్తు తరాలకి ఎలా ఉపయోగపడుతుంది నేల అనే దాని గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకొని తక్కువ ఎరువులు వాడి ఎక్కువ సేంద్రీయ కార్బనంని పెంచుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడాలని మనం చేసుకుంటాం. ఎస్, నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఫైనల్గా దాదాపు 1 hour నుంచి మనం మాట్లాడుతున్నాము. ఫైనల్గా రైతు మిత్రులకి ఏం చెప్తారో చెప్పండి, మాకు కంక్లూడ్ చేద్దాం. అంటే మనము రైతు మిత్రులకు మేము ఏం చెప్పదలుచుకున్నామంటే కంపల్సరీగా ఈ వేసవి కాలంలో ఇది సరి అయిన సమయం కాబట్టి మీరు కంపల్సరీ మట్టి నమూనా పరీక్షలు కంపల్సరీ చేయించుకోండి. ఆ ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడండి. అలాగే మనం సేంద్రీయ కార్బనం ఒక ఇంపార్టెన్స్ కూడా తెలుసుకున్నాము. అది కూడా మన నేలలో పెంపొందించుకొని నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడి మన భావి తరాలకి మన నేలని ఆరోగ్యంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చైతన్య మ్యామ్. నిజంగా చాలా మంచి విషయాల్ని చాలా ఓపిక్గా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చైతన్య మ్యామ్ చెప్పింది విన్నారు కదా, పంటకు సంబంధించి భూసార పరీక్షలు చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే మన భూమికి ఏది అవసరమో అంతే ఇవ్వాలి. ఏది ఎక్కువ ఇచ్చినా కష్టమే, తక్కువ ఇచ్చినా కష్టమే. మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నామో అంతకంటే ఇంపార్టెంట్ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. దాని మీదనే పంట డిపెండ్ అయి ఉంది. ఆ పంట తీసుకుంటున్నటువంటి మన జీవితాలు కూడా డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి రైతు మిత్రులారా ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోండి. మీకు దగ్గర ఉన్నటువంటి కేంద్రాలకు వెళ్ళండి, లేదంటే మ్యామ్ చెప్పినట్టు పోస్టల్ ద్వారా ఒకవేళ దూరంగా ఉన్న పంపించండి. కొంత టైం అయినా తెచ్చుకోండి. వేసవి కాలం, ఈ టైం అనేది చాలా కీలకం అంటున్నారు. కాబట్టి వేసవిలో చక్కగా భూసార పరీక్షలు చేయించుకుంటారని, మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.